లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరారు కవిత. ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది న్యాయస్థానం. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరారు కవిత. ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది న్యాయస్థానం.